31st నైట్ సెలబ్రేషన్స్ కు సరిగ్గా వారం ఉంది. న్యూ ఇయర్ పార్టీలకు కుర్రాళ్ళు రెడీ అవుతున్నారు. ఇంతలో హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టుపట్టడం కలకలం రేపుతోంది. 3 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ముఠాలు వరుసగా పట్టుబడుతున్నాయి. న్యూ ఇయర్ పార్టీకి ముందు భారీగా డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారింది. గతంలో గ్రాముల్లో దొరికితే ఇప్పుడు ఏకంగా కిలోల్లో డ్రగ్స్ దొరికింది. అసలేం జరుగుతోంది? డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారిపోయిందా? హైటెక్ నగరం కాస్త మత్తులో తూగుతోందా? డ్రగ్స్ మాఫియా ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం ఎవరు? డ్రగ్స్ దందాన్ని వెనకుండి నడిపిస్తున్నది ఎవరు? హైదరాబాద్ శివార్లో మరోసారి డ్రగ్స్ దొరికాయి. పక్కా ఇన్ఫర్మేషన్ అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో కుర్రాళ్లను మత్తులో ముంచేందుకు డ్రగ్స్ మాఫియా వేసిన ప్లాన్ కు అధికారులు చెప్పారు. గ్రాముల్లో కాదు, ఏకంగా కిలోల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని మాఫియాకు షాక్ ఇచ్చారు. అది మెదక్ జిల్లా గుమ్మడిదల మండలంలోని అనంతరాం గ్రామం. ఈ గ్రామ శివార్లో చిన్న ఫ్యాక్టరీ ఉంది. పేరు వెంకట్రాఘవ ల్యాబ్స్. లోపలేం జరుగుతోందో చాలా మందికి తెలియదు. ఏదో మందుల కంపెనీలే అనుకున్నారు. కానీ శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఆకస్మిక దాడుల్లో బాగోతం అంతా బయటపడింది. వెంకట్రాఘవ ల్యాబ్స్ లో తయారయ్యేవి మందులు కాదు, మాదక ద్రవ్యాలు. అర్ధరాత్రి డ్రగ్స్ కంపెనీపై దాడులు జరిపి కేజీల్లో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. 3.5 కోట్ల విలువైన 132 కిలోల అల్ఫాజోలం డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 4 రియాక్టర్లను సీజ్ చేశారు. 2 సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ కంపెనీలో తనిఖీలు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక ఇంటర్మీడియట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. దీనికి ఎటువంటి డ్రగ్ లైసెన్స్ లేదు. అంటే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తరపున మేము డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మేము స్టాట్యూటరీ ఫార్మ్స్ లో కొన్ని ఇస్తాము. ఫార్మ్ 25, ఫార్మ్ 28 లో లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వెంకట్రాఘవ ల్యాబ్స్ అనే అతనికి ఇప్పటిదాకా మేము ఎటువంటి లైసెన్స్ ఇవ్వలేదు. ఇతను లైసెన్సీ కాదు, అంటే డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. వీళ్ళు ఇక్కడ అంటే మనకి ఆల్రెడీ డిఆర్ఐ వాళ్ళు 2 days బ్యాక్ 22nd కొన్ని రియాక్టర్స్, కొన్ని సెంట్రిఫ్యూజెస్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటెలిజెన్స్ మీద. ఇక్కడ మాకు కొన్ని మెటీరియల్ రిసీట్ రికార్డ్స్ కొన్ని దొరికాయి. సో అవి ఆ బేసిస్ మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ కంపెనీని 10 రోజుల క్రితం లీజ్ కు తీసుకున్న హనుమంతు అల్ఫ్రాజోలం డ్రగ్ ను తయారు చేస్తున్నాడు. ఇది నిషేధిత డ్రగ్ కాకపోయినా లైసెన్స్ లేకుండా తయారు చేసినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులకు ఇచ్చే మెడిసిన్ లో ఈ డ్రగ్ ఉపయోగిస్తారు. అక్రమంగా తయారు చేస్తున్న ఈ డ్రగ్ ను మత్తు కోసం తహతహలాడే కుర్రాళ్లకు సరఫరా చేస్తుంది మాఫియా. ఇతను ఏ మెటీరియల్స్ ఇతను ప్రొక్యూర్ చేశాడు అనేది మాకు ఒక రికార్డ్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫర్మ్స్ రిప్రజెంటేటివ్ వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళు మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాచ్మెన్ తప్ప ఇంకెవరు ఇక్కడ అవైలబిలిటీ లేరు. సో వాళ్ళు నిన్నటి నుంచి కూడా రావట్లేదని చెప్తున్నారు. ఇక్కడ అవైలబిలిటీలు ఎవరు లేరు. సో దాంతో మాకు ఇక్కడ ఇన్స్పెక్షన్ లో మాకు కొన్ని రికార్డ్స్, వాళ్ళ మెటీరియల్ రిసీట్ రికార్డ్స్ కొన్ని దొరికాయి. సో ఇతను ఏ మెటీరియల్స్ కొన్నాడో, ఇతనికి సప్లై చేసిన వాళ్ళు ఇతనికి ఏ పర్పస్కి అమ్మారు అనేది ఆ పర్స్పెక్టివ్ లో మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. వారం రోజుల్లో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేషన్స్ ఉండటంతో భారీ ఎత్తున సొమ్ము చేసుకోవాలని డ్రగ్ మాఫియా స్కెచ్ చేసింది. 100 కిలోలు డ్రగ్స్ తయారు చేస్తోంది. ఈ డ్రగ్ అంతర్జాతీయ మార్కెట్లో గ్రామ్ 10,000 వరకు విలువ చేస్తోంది. అంటే 132 కేజీల డ్రగ్స్ ని ఒక్క హైదరాబాద్ లోనే కాక ఇతర ప్రాంతాల్లో మార్కెట్ చేసి కోట్లలో సంపాదించేందుకు డ్రగ్ మాఫియా ప్లాన్ చేసింది. కానీ డిఆర్ఐ అధికారులకు పక్కా సమాచారం అందటంతో మాఫియా గుట్టురట్టయింది. ఇక హైదరాబాద్ శివార్లోని ఒక ఫామ్ హౌస్ లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. రంగారెడ్డి జిల్లా మదనపల్లిలోని ఫామ్ హౌస్ పై రైడ్స్ చేసిన అధికారులకు భారీ స్థాయిలో గంజాయి దొరికింది. తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు అరకు నుంచి ఈ గంజాయిని తెప్పించినట్లు డిఆర్ఐకి సమాచారం అందింది. దీంతో డిఆర్ఐ అధికారులే నేరుగా రంగంలోకి దిగి ఫామ్ హౌస్ పై రైడ్స్ చేశారు. అధికారుల రాకతో ఫామ్ హౌస్ యజమాని పరారయ్యాడు. 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి క్వింటాల్కు పైనే ఉంది. మొత్తం గంజాయిని మార్కెట్లోకి తరలించేందుకు ప్యాక్ చేసి సిద్ధంగా ఉంచడం చూస్తుంటే
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసమే తెప్పించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. శంషాబాద్ రూరల్ పోలీసులకు కేసును అప్పగించారు. ఈ గంజాయి మాఫియా వెనుకున్నది ఎవరు, ఈ ప్రాంతంలో ఎంతకాలం ఈ దందా సాగుతోంది అని ఆరా తీస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో డ్రగ్స్ పట్టుబడటం కొత్త ఏమీ కాదు. కానీ గత 3 నెలలుగా జరుగుతున్న దాడులు చూస్తే రైడ్ చేసిన ప్రతి చోట కేజీల్లో నిషేధిత డ్రగ్స్ దొరుకుతున్నాయి. సిటీలో డ్రగ్స్ వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతున్నా ఇలా కేజీల్లో డ్రగ్స్ దొరకడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోయింది. ఒకప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడేవాళ్లని చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు సీన్ చాలా మారింది. హైదరాబాద్ లో డ్రగ్స్ వాడటం కాదు, ఏకంగా తయారు చేసేస్తున్నారు. ఎక్కడో కొద్ది మొత్తంలో తయారు చేయటం కాదు, ఏకంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే రేంజ్ లో ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయి అంటే షాక్ అవ్వాల్సిందే. 2-3 నెలలుగా పట్టుబడుతున్న ముఠాల్ని చూస్తే హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం కుక్కట్పల్లిలో భారీగా డ్రగ్స్ దొరికాయి. కడపకు చెందిన గడ్డం కిషోర్ రెడ్డి కుక్కట్పల్లి మైత్రినగర్ లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారీ మొదలుపెట్టాడు. నిషేధిత డ్రగ్స్ తయారు చేసి వాటిని మహారాష్ట్ర, గుజరాత్ కు తరలించాడు. ఇళ్ల మధ్య స్థావరం ఏర్పాటు చేసుకుని 2 ఏళ్లుగా ఈ దందా సాగుతున్నా పోలీసులకు అనుమానం రాలేదు. చివరికి గుట్టు రట్టయింది. ఇక అంతకు ముందు బొల్లారంలో బయటపడ్డ డ్రగ్స్ దందా దేశంలోనే సంచలనం సృష్టించింది. పేరు మోసిన సైంటిస్ట్, ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ కలిసి డ్రగ్స్ దందా నడిపిన తీరు ఓ సెన్సేషన్. వెంకటరమణ ఓ సైంటిస్ట్, ఫార్మా రంగంలో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. డ్రగ్స్ తయారు చేయడంలో సిద్ధహస్తుడు. ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి సాయంతో నిషేధిత డ్రగ్స్ తయారు చేశాడు. ఇద్దరూ కలిసి బొల్లారంలోని ఒక ఫార్మా కంపెనీని లీజుకు తీసుకున్నారు. చీకటి ప్రపంచంలో ఫుల్ డిమాండ్ ఉన్న యాంఫటమైన్ డ్రగ్ ను కేజీల్లో తయారు చేశారు. రాజశేఖర్ రెడ్డి అయితే ఇంటి కిచెన్ నే ల్యాబ్ గా మార్చేసి డ్రగ్స్ తయారు చేశాడు. తన పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విమానాల్లో విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేశాడు. ఇద్దరూ కలిసి కోట్లలో వెనకేశారు. నేషనల్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో వీరి బండారం బయటపెట్టింది. ఒక్కసారి రైడ్ చేస్తేనే 231 కిలోల డ్రగ్స్ దొరికాయంటే మాదక ద్రవ్యాల తయారీ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ 500 కోట్లు ఉంటుందని అంచనా. సమాజంలో మంచి పేరు సంపాదించిన ఈ ఇద్దరు మిత్రుల నిజస్వరూపం బయటపడేసరికి అంతా షాక్ అయ్యారు. ఇద్దరిని కటకటాల్లోకి పంపారు పోలీసులు. మంచి హోదాలో ఉంటూ లక్షల్లో సంపాదిస్తున్న ఇద్దరు మిత్రులు డ్రగ్స్ మాఫియా సూత్రధారులుగా మారటం సంచలనంగా మారింది. అసలు ఇన్నాళ్లు గుట్టురట్టవకుండా ఎలా బిజినెస్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఈ డ్రగ్స్ ముఠాలో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో చూడాలి. ఇక వైజాగ్, కడప, నెల్లూరులలో పట్టుబడ్డ డ్రగ్స్ కు హైదరాబాద్ కు లింకులున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్ వ్యాపారం చేస్తున్న మాఫియానే ఇతర జిల్లాల్లోనూ మాదక ద్రవ్యాలు తయారు చేస్తున్నట్లు తేలింది. మొన్న కడపలో, నిన్న బొల్లారంలో, నేడు మెదక్లో 3 చోట్ల ఒకే తరహాలో డ్రగ్స్ తయారీ. మూతపడ్డ పరిశ్రమల్ని 1-2 ఏళ్లకు లీజుకు తీసుకోవడం, అందులోనే గుట్టుగా డ్రగ్స్ తయారు చేయడం, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇది దందా జరుగుతున్న తీరు. ఓవరాల్ గా డ్రగ్స్ మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాయి మూతపడ్డ కంపెనీలు. రకరకాల కారణాలతో ఫార్మా కంపెనీలు మూతపడుతున్నాయి. కానీ మూతపడ్డ తర్వాత ఆ కంపెనీల దశ తిరిగిపోతోంది. కారణం డ్రగ్ మాఫియా. ఫలానా ఫార్మా కంపెనీ మూతపడిందని తెలుసుకోగానే డ్రగ్ మాఫియా ఎంటర్ అయిపోతోంది. కంపెనీని లీజుకు తీసుకుంటోంది. దొరికిందే ఛాన్స్ అనుకుంటున్న ఫార్మా కంపెనీల యజమానులు ఎంతో కొంతకు లీజుకిచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. కానీ ఆ తర్వాత అందులో ఏం జరుగుతోందనేది అంతా రహస్యమే. హైదరాబాద్ లో కొన్ని కంపెనీలు కాసుల కోసం అడ్డదారులు తొక్కుతున్నాయి. అనుమతులు తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పి తర్వాత సైలెంట్ గా ఆ కంపెనీలో డ్రగ్స్ తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మెదక్లోని అనంతరాంలోని కంపెనీది 10 రోజుల క్రితం లీజుకు తీసుకున్నారు. డ్రగ్స్ తయారీ మొదలుపెట్టారు. అంతకుముందు బొల్లారంలో సేమ్.
గతంలో కడపలో కూడా ఇదే కథ. ఫార్మా కంపెనీని లీజుకు తీసుకుని అందులో నిషేధిత డ్రగ్స్ ను తయారు చేసి గుట్టుగా ఎక్స్పోర్ట్ చేసేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 10కి పైనే పారిశ్రామిక వాడలున్నాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. బల్క్ డ్రగ్స్, రసాయనాల తయారీ, ఇంజనీరింగ్ తదితర రంగాలకు చెందిన సంస్థలున్నాయి. ఈ ఫ్యాక్టరీలన్నీ తప్పనిసరిగా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి. ఈ పరిశ్రమలో ఏం తయారు చేస్తున్నామో ముందే చెప్పాలి. కానీ వాటి యజమానులు అనుమతులు తీసుకునేటప్పుడు చెప్పేదొకటి, ఆ తర్వాత పరిశ్రమల్లో తయారు చేస్తున్నది మరొకటి. ఫార్మా, బల్క్ డ్రగ్స్ పరిశ్రమల నిర్వాహకులు కొందరు నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తుండటం కలకలం రేపుతోంది. బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో బయటపడ్డ డ్రగ్స్ బొల్లారంలోని ఓ మూతపడ్డ ఫ్యాక్టరీలో తయారైనవే. నిషేధిత డ్రగ్స్ తయారు చేయాలనుకునే ముఠాలు నష్టాల్లో నడుస్తున్న కంపెనీలపై కన్నేస్తాయి. వాటికి భారీగా అద్దె చెల్లించి లీజుకు తీసుకుంటారు. డబ్బు ఎరగా చూపి యాజమాన్యాలను తమ ముఠాలో చేర్చుకుంటారు. డ్రగ్స్ తయారు చేస్తూ దొరికినా తమ పేరు బయటికి రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఒకప్పుడు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించుకునే వాళ్లు హైదరాబాదీలు. ఇప్పుడు హైదరాబాద్ లో డ్రగ్స్ తయారై విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే ఇన్నాళ్లు గుట్టుగా అమ్మిన డ్రగ్స్ ఏదో ఒకరోజు మార్కెట్ దుకాణాల్లో అమ్మినా ఆశ్చర్యపోనవసరం లేదు.